వాళ్ళ దానికి తగ్గట్టుగా ఎలా పవర్ కన్జ్యూమ్ చేయాలి. ఇప్పుడు ఈవెన్ ఆకాశంలో ఉపగ్రహాలు పెట్టినట్టు ఆకాశంలోనే సోలార్ ప్యానెల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. నదుల పైన మీకు సోలార్ ప్యానెల్స్ కంటిన్యూస్గా పేలేలా చేయాలి అని, ఆ రకంగా రివర్లో అంటే ల్యాండ్ మీద సోలార్ ప్యానెల్ పెడితే సరిపోదు కనుక రివర్ వాటర్ పైన అలా ఉపరితలం సర్ఫేస్ పైన సోలార్ ప్యానెల్స్ ఇలా తేలుతూ పవర్ ప్రొడ్యూస్ చేయాలని. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒకది ముందుకెళ్ళినప్పుడు ఇప్పుడు కార్ వచ్చింది, కార్ వచ్చాక నీకు డీజిల్ పెట్రోల్ వాడకం పెరగలేదా, దానివల్ల మీకు కాలుష్యం పెరగలేదా అని చెప్పి కార్లు మానేస్తున్నామా? సో లెట్ us అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ నేను ఆ రోజు కూడా చెప్పాను. అయితే వైసీపీ ఆ గందరగోళం మీద కనబడింది. వాళ్ళు దానికి మూలం ఎక్కడ ఉంది? ఈ దాగుడు మూర్తులకు. నేను జగన్కు డేటా అంటే తెలియదు, అమర్నాథ్కు డేటా అంటే తెలియదు అని నేను అనుకోను. ఐటీ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి ఏమీ తెలియదని అనలేం కదా. ఆయన ఐటీ మినిస్టర్గా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డికి అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, ఆయన సయానా ఇండస్ట్రియలిస్ట్ కూడా. సో వాళ్ళకి తెలియక కాదు, పాలిటిక్స్లో భాగంగా ఈ మాట్లాడుతుంటారు. అంటే తెలుగు కూటమి పెద్ద ఎత్తున బీభత్సంగా దాన్ని ప్రమోట్ చేసుకున్నారు. మామూలుగా ప్రమోట్ చేయలేదు ఇప్పటికీ కూడా. దానికి తగ్గట్టు సుందర్ పిచ్చే ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడడము, ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయడము, విపరీతంగా నేషనల్ మీడియాలో హైపు, ఇంటర్నేషనల్ మీడియాలో హైపు, ఇవన్నీ రావడంతో వైసీపీ కంగారు చేసింది. అసలు ఏంటి? అందుకే మొదట్లోనే అన్నాడు వైసీపీ కంగారు అని పదవాడింది. వైసీపీకి ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కాలేదు. ఒక రకంగా కూటమి ప్రభుత్వ మ్యాసివ్ పబ్లిసిటీ, అందులో తెలుగుదేశం ముఖ్యంగా, వైసీపీ బీజేపీ తక్కువ, జనసేన బీజేపీ తక్కువ, తెలుగుదేశానికి ఉండేటువంటి పబ్లిసిటీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఐటీ రంగంలో కూడా తెలుగుదేశం అభిమానులు గణనీయంగా ఉంటారు, వేలల్లో ఉంటారు, మీకు అమెరికాలో కానీ ఎక్కడ కానీ. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మ్యాసివ్గా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు. ఏకంగా వైజాగ్లో గూగుల్ని లోగోను ఇమిర్చి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడము, ఇదంతా. చంద్రబాబు నాయుడుకు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అని పేరు కూడా ఉంది, నిజం కూడా అది. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐటీ రంగంలో చేసిన కృషి వల్ల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పబ్లిసిటీకి క్రెడిబిలిటీ వచ్చింది. వేరే వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నంత క్రెడిబిలిటీ రాదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాజ్ అన్ హిస్టరీ కదా. సో అది చంద్రబాబు నాయుడుకి చరిత్ర ఉంది కనుక డెఫినెట్గా ప్రజలు నమ్ముతారు కూడా. దాన్ని వైసీపీ భరించలేకపోయింది. అందువల్ల వైసీపీ అక్కడ ఫస్ట్ పొరపాటు కంగారు పడ్డారు. అంటే కూటమి ప్రభుత్వ పబ్లిసిటీ ముందు నిలబడలేక ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాక గందరగోళపడ్డారు, కావోటిక్ అయిపోయారు. రెండోది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత ద్వేషం. ఇది నేను గతంలో కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే మేము సహించలేము. ఎప్పుడు ఇది చాలాసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా మనము ఒక వ్యక్తుల పట్లుండే రాగద్వేషాల ఆధారంగా ఇష్యూస్ పైన స్టాండ్ తీసుకోకూడదు. అలాంటి విశ్లేషకులే కాదు, రాజకీయ పార్టీ కూడా తీసుకోవద్దు. మంచి జరిగితే ఒప్పుకోవాలి. ఇప్పుడు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. ఎవరు ప్రారంభించారు దీన్ని? యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టింది. మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదా? అయితే దానికి బడ్జెట్ కోతలు, కాస్త నీరు కార్చే ప్రయత్నాలు ఇవన్నీ ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ ప్రోగ్రామ్ అవుతుంది కదా. సర్వశిక్ష అభియాన్ యూపీఏ ప్రభుత్వం మొదలైంది, కొనసాగడం లేదా? సో మీకు ఈ పథకాలు కొన్ని ప్రజలకు ఉపయోగపడేవి కొనసాగుతాయి. ఇప్పుడు సెక్రటేరియట్ కేసీఆర్ కట్టాడు, అప్పుడు విమర్శలు కూడా చేశారు, ఇప్పుడు అవసరం ఆ సెక్రటేరియట్ అని. కట్టినాక దాన్ని కాదని కూరగొడుతున్నారు ఎవరన్నా. కానీ జగన్మోహన్ రెడ్డితో ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత దేశంతో ఆయన నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజావేదిక చంద్రబాబు కట్టాడు కనుక కూల్చేశాడు. కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ను రేవంత్ రెడ్డి కూల్చలే. కేసీఆర్ కట్టిన ప్రగతి భవన్ తీవ్రంగా విమర్శలు చేశారు, కానీ కూలగొట్టలేదు కదా. అలా బట్టి విక్రమార్క, సీతక్క రెసిడెన్స్ ఉన్నది, వాళ్ళు దాని ఆఫీసులో కూడా వాడుకుంటున్నారు. సో అది మొదటిగా తప్పు. తర్వాత అమరావతి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. సో ఎందుకో చంద్రబాబు నాయుడు బ్రాండ్ కనుక. ఇది అలాగే గూగుల్ మళ్ళీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ కూడా వ్యతిరేకిస్తాం. 100 ఉదాహరణలు చెప్పాను నేను, కానీ ఎప్పుడు అలా చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి బ్రాండ్ ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు, చంద్రబాబు నాయుడు దాన్ని క్లోజ్ చేశారా? చేయలే కదా. అఫ్కోర్స్ దానికి నిధులు ఇవ్వలేదా, ఈ చర్చ ఎప్పుడైనా ఉంటుంది. బట్ ఆ పథకాలు అయితే చేతులు తీసేయలేదు కదా. మీకు చూడండి, మీకు అమ్మఒడి చంద్రబాబు నాయుడు కూడా తల్లికి వందనం, అలాగే వాహన మిత్ర జగన్ చంద్రబాబు నాయుడు కూడా ఆటో డ్రైవర్లకు డబ్బులు. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి మీరు గమనిస్తే అన్న క్యాంటీన్లు మూసేశాడు. అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు ఎందుకు మూయాలి?
మీకు తమిళనాడులో అయితే స్టాలిన్ జయలలిత ప్రారంభించిన క్యాంటీన్లు ముయ్యకపోగా వాటికి అమ్మా క్యాంటీన్ల పేరు కూడా కంటిన్యూ చేశాడు. పేరు కూడా మార్చలే, అమ్మా క్యాంటీన్లనే ఉన్నాయి. ఈవెన్ మీకు ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు అన్నా క్యాంటీన్లు 1, ప్రజావేదిక 2, అమరావతి 3, ఇప్పుడు గూగుల్ మీకు 4 ఉదాహరణలు చెప్పాను నేను. ఈ ప్రాబ్లం వల్ల అంటే చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న వ్యక్తిగత దేశం జగన్ వైసీపీని తప్పులు చేయనిస్తుంది. మూడవది బహుశా ఈ డ్యామేజ్ అర్థం చేసుకున్నట్టున్నారు. అందుకే జగన్ ముందు వైసీపీ నేతలతో మాట్లాడించి జగన్ అనుమతి లేకుండా కమ్యూనికేషన్ గ్యాప్తో వైసీపీ నాయకులు అలా మాట్లాడారు, సాక్షి మీడియాలో చర్చలు జరిగాయని అనుకోను.